కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి, పిట్టలవాడ, కృష్ణ కాలనీ, అంబేద్కర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలోని లోతట్టు ప్రాంతాలను బుధవారం మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ సీడీఎంఏ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మే, జూన్ నెలలో డ్రైన్లోని షిల్ట్ను ముందుగానే తొలగించడం జరిగిందన్నారు. రానున్న 3 రోజులు వర్షాలు అధికంగా ఉన్నందున మున్సిపల్ పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ సిబ్బందిని 3 టీంలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అత్యవసరమైన సమయంలో మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువస్తే సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి. రాజిరెడ్డి, ఏఈ వికాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, ఈఈ శ్రీకాంత్, మున్సిపల్ జవాన్లు, సిబ్బంది పలువురు పాల్గొన్నారు. ఈరోజు కురిసిన భారీ వర్షం మార్నింగ్ కురిసింది. తద్వారా మనకు జమ్మికుంటలోని వివిధ కాలం, ముఖ్యంగా కొత్తపల్లి, ధర్మారం మరియు పిట్టెలవాడ హౌసింగ్ బోర్డు కాలనీ, అదేవిధంగా అంబేద్కర్ కాలనీ, శ్రీనివాస్ రోడ్, వీటినన్నింటినీ ప్రత్యక్షంగా మా యొక్క సైంటిస్ట్ గారు, మేనేజర్ గారు, ఏఈస్ మరియు ఎన్విరాన్మెంట్ సహా విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు వర్షం మొత్తం తగ్గింది, సాధారణ స్థాయికి వచ్చింది. డ్రైన్స్ కూడా ఫ్రీ ఫ్లోగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ వర్షాకాలం కాబట్టి ఇంకా 3 డేస్ మనకు హెవీ రెయిన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాని కొరకై మన జమ్మికుంట మున్సిపల్ పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వర్షాకాలానికి ముందే మన జమ్మికుంట పురపాలికలో ఆల్ స్టామ్ వాటర్ డ్రైన్స్ పూర్తి స్థాయిలో ఈ డిసిల్టేషన్ జరిగింది. గౌరవ సీడీఎంఏ గారి ఆదేశాలు, అదేవిధంగా మా యొక్క జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మే, జూన్ నెలనే మనం మొత్తం ఎక్కడైతే పూడిక ఉందో, డ్రైన్స్లో ఎక్కడైతే సిల్ట్ ఉందో మొత్తం పూర్తి స్థాయిలో రిమూవ్ చేయడం జరిగింది. తద్వారా మనకు ఇంత భారీ వర్షం పడ్డా కూడా ఎక్కడ కూడా రోడ్డుపై కానీ ఇంకా ఇండియాలో కానీ నీరు రాలే. ముఖ్యంగా దీనికి కారణం మేము తీసిన సిల్ట్ ఏదైతే ఉందో అది మొత్తం అడ్డంగా ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు లేదు. ఈ 3 డేస్ కూడా మరి భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి దాని కొరకి మేము అక్కడ మన మున్సిపల్ పక్షాన 3 టీమ్స్, అంటే 24x7 కొరకు ఖచ్చితంగా 3 టీమ్స్ మనం ఫామ్ చేయడం జరిగింది. ఎక్కడైనా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మాకు కానీ మా టీమ్స్ యొక్క ఆల్రెడీ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, ఇంజనీర్స్ కానీ ఎవరికి కూడా కాల్ చేసినా, మా మేనేజర్ గారికి కాల్ చేసినా ఇమ్మీడియట్ రెస్పాండ్ అవుతాం. పబ్లిక్ కూడా, ప్రజలు కూడా దయచేసి, ఎందుకంటే భారీ వర్షాలు వస్తే బయట వెళ్లకుండా ఏదైనా అత్యవసరం ఉంటే బయటకు వెళ్ళండి. ముఖ్యంగా నాలాస్ ఎక్కడైతే ఓపెన్ ఉన్నాయి దాన్ని కూడా మేము మెస్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.